అందరికి నమస్కారం. మేమైతే ఈరోజు మందమరిలో ఉన్నాము. బావకి అన్నయ్యకి తిండి పోటీ అనమాట. ఇక చూడండి 2% తినే రెడ్ బకెట్ బిర్యానీ తీసుకొచ్చినాము. ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. 2% తినేది ఇప్పుడు అంటే ఒక్కరు 2% తినేది తినబోతున్నారు. అంటే నలుగురు తినేది ఇద్దరే తినబోతున్నారు అనమాట. అయితే పెద్దనాన్న అంటా ఉన్నాడు, బావని నుత్తగానే ఓడిస్తాడు రా శ్రీకాంత్, నువ్వు తొందర తినాలి అని. అంటే మామ నువ్వు ఇదివరకే ఉబ్బిచ్చి చికెన్ మండీలో నువ్వు శ్రీకాంత్ గెలిపించినావు, ఇప్పుడు కూడా నువ్వు శ్రీకాంత్ కి సపోర్ట్ చేస్తావు మామ అని బావ అంటా ఉన్నాడు. ఇక్కడ సపోర్ట్ చేయడానికి పెద్దమ్మ, లావణ్య, పిల్లలు అందరు ఎదురు చూస్తూ కెమెరా అవతలు ఉన్నారు. నేను మాత్రం పక్కకుండి అన్నయ్యకి సపోర్ట్ చేయబోతున్నా. ఎందుకంటే బావ మీద యుద్ధం ఎప్పటికీ అన్నయ్య నా కోసం చేస్తాడు. నువ్వు చెల్లెలు ఎప్పటికీ పనిష్మెంట్లు ఇచ్చి ఏడిపిస్తాను, గెలుస్తాను, అస్సలు ఆగమానం చేస్తాను అని రివెంజ్ తీసుకుంటా ఉంటాడు. ఎప్పుడైనా అంటే వీళ్ళిద్దరు కలిస్తే బావ కలువయి, బావకు ముక్కలే, బావకని ఎప్పటికి బావకే మర్యాద చేసుడే అయిపోతా ఉన్నది. ఈసారి మర్యాద చేసు లేదు, ఇక మేము గెలిచే చూపెడతాం. ఓకే, ఈసారి మండి బిర్యానీ తింటాను కదా. ఎంత తింటారు? మండి బిర్యానీ తింటలేము, రెడ్ బకెట్ బిర్యానీ తింటాము. అది రెడ్ బకెట్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. అయితే బావకు మండి ఎందుకు అంతగానో గుర్తుకొస్తుందంటే శ్రీకాంత్ అన్నయ్య ఒకసారి మండి బిర్యానీ మీద బాగా ఓడిపించింది కాబట్టి అది మైండ్ లా మంచిగా నాటకపోయింది. కొంచెం మెల్లగా గలర ఓడిపోయినా ఒక్కసారి అన్నయ్య ఓడిపోయిండు, ఒక్కసారి నువ్వు గెలిచి ఒక్కసారి ఓడిపోయిండు అన్నయ్య. 1.3 ఉంది, ఇది 1.3 ఉంది. నార్మల్ గా అంటే ఫుల్ బకెట్ అయితే 1.3 అసలు నార్మల్ గా ఒక్కలు తినేది ఎంత ఉంది చూద్దాం వర్షం ఒకసారి. ఒకళ్ళు తినేది కూడా తీసుకొచ్చినాం, తినేది కూడా ఒకటి తీసుకొచ్చినాం. ఇది ఎంత ఉంది? కనబడుతుంది 780 అంటే ఆల్మోస్ట్ అంతే ఉంది. సేమే ఉంటానే రెండు కూడా అంటే డబల్ అన్నట్టు, డబల్ ఇస్తానన్నట్టు. ఒకరికి 780 అంటే ఇద్దరికి 1.3 మొత్తం ఎట్లుండదు ఒకసారి చూద్దాం. చీసిరిగా తిన్నాం ఇక బకెట్లు అయితే ఓపెన్ చేసిండ్రు. ఈ బకెట్కు సూప్ వచ్చింది, ఇంకా పెరుగు వచ్చింది, ఉల్లిగడ్డలు, నిమ్మకాయ, ఇక చిన్న కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నారు అనమాట. ఇక ఎండాకాలం కదా, నేను ఎంత మేకప్ వేసుకున్నా మొత్తం నీళ్ళగా కరిగిపోతా ఉన్నది. ఆ మనిషి మాత్రం చూడండి ఎట్లున్నాడో, కలర్ అట్లనే ఉంటది. మా ఇద్దరు కలర్ సేమ్. ఆ కలర్ అప్పుడప్పుడు ఎండకు పోతే లైట్ కూడా పెట్టుకున్నారు. అన్న చెల్లెళ్ళ కలర్ పర్మనెంట్. మేము ఎంత ఎండకు పోయినా ఏమైనా మీ కలర్ గిట్లనే ఉంటాము. అక్కడ కలర్ డూప్లికేట్, అది ఫ్యాన్ గాయలుకున్న కలర్, అది ఎండకోతే అట్లా ఉండదు. బావా ఉంటదా ఎండకోతే? నువ్వు ఒక్కసారి మందు కొట్టి ఎండలా అట్లుంటావా చూసుకో. ఏం మందు నువ్వు అనేది? అంటే బావా వ్యవసాయం కూడా చేస్తున్నాడు. జబ్బలకు పుండ్లు అయ్యేటి అట. అట్లా ఏదో కరీనా మంద ఏదో కొట్టినా అని చెప్తావు కదా. కరాటే మందు కొడితే ఒకసారి అప్పుడు ఎప్పుడు 8th క్లాస్ బావా? అంటే కాదు, ఎండలో వ్యవసాయం పని కూడా చేస్తున్నాడు మా ఆయన. అటు స్మార్ట్ వర్కర్, ఇటు హార్డ్ వర్కర్ అని చెప్తా ఉన్నా. అది గెలుపు ఎవరిది ఇద్దరు ఇట్లా అనేది చూద్దాము. 2% రెడ్ బకెట్ బిర్యానీ అంటే నలుగురు తినేది ఇద్దరే తినబోతున్నారు. మరి యుద్ధం స్టార్ట్ బావా? స్టార్ట్. తిండి విన్నే ఉన్నది ఫోకస్ అంతా. ఇది ఫ్రై పీస్ బిర్యానీ అనమాట, అందుకని ముక్కలు చిన్న ఉన్నాయి. దీంతో పాటుగా కూల్ డ్రింక్ కూడా అయిపోవాలి. ఫ్రై పీస్ బిర్యానీ మొత్తం పీసులకి ముక్కలు ఉండద్దు. పీసులకి ముక్కలేంది, ముక్కలకి ముక్కలు ఉండద్దు, ఉండాలి. పీస్ మాత్రం ఉండదు. ఓకే, ఇది కూడా కూల్ డ్రింక్ కూడా అయిపోవాలి. ముందే అనుకోండి, అప్పుడు మండి బిర్యానీ అప్పుడు అయిపోయినా చెప్పు అని అవసరం లేదు. ఓకే, అయిపోవాలి. ఓకే, లేట్ వద్దు. ఓకే 1 2 3 స్టార్ట్. ఓయ్యా, ఇద్దరి పెద్ద చేతులు, ఇద్దరి పెద్ద బొత్తలు. ఎట్లుంది టేస్ట్ చెప్పాలి బావా, నువ్వు చెప్పాలి, అన్నయ్య చెప్పకున్నా సరే. అవును బావ, నువ్వు తినేటప్పుడు ఎప్పుడైనా వాచ్ పెట్టుకుంటావు? ఎందుకు వాచ్ చూసుకుంటే తొందరగా తింటావా ఏంది? ఖచ్చితంగా తిండిపోయేటప్పుడు ఆ వాచ్ ఉంటుంది. ఆ వాచ్ ఎందుకు? అబ్బా, ఎంత మాట్లాడినా మాట్లాడతలేడు అసలే. మాటలు లేవా బావ మన ఇద్దరికి? మంచినీళ్ళు ఇక్కడనే ఉన్నాయా బావ నీకు? అన్నం తినేకన్నా ముందే మంచినీళ్ళు ఉండాలి మాకు, మా కుటుంబంలో నలుగురికి. అని ఎట్లుందా టేస్ట్? ఎట్లుంది? ఎవరికి ఎక్కిలేస్తానే? ఇద్దరికి వస్తానే ఎక్కిలు? అన్నయ్యకి ఎక్కిలేస్తానే. అయ్యో, కొంచెం వాటర్ తర్వాత కడుపు నింటుంది. ఎట్లున్నాయేమో. అన్నయ్య నువ్వే గెలవాలి.
ఎన్ని వందల సార్లు పోటీ పెట్టుకున్నా నేను మాత్రం మా ఆయనకి సపోర్ట్ చేయ, మా అన్నయ్యకే సపోర్ట్ చేస్తా. అనే పీసులు నంచుకో అక్కడ మెల్లమెల్ల పీసులు కూడా ఉడయేస్తాడు. అన్నయ్య నేను ఏమన్నా మాట్లాడుకోవాలి, అన్నయ్య కూడా పట్టించుకుంటలేడు. చెల్లెని సపోర్ట్ చేసి ఆయనతో ఓడిపోయగలదని మాట్లాడతలేడు. బాగానే కొంచెం మీది చూస్తాడు కానీ అన్నయ్య మాత్రం పళ్ళం లెక్కలు ఫేస్ అసలు తీస్తలేడు. తగ్గేదే లేదు అన్నయ్య. ఇక ఇక్కడ కెమెరా ఉంది, మేము ముగ్గురమే కనబడతాన్నాం కానీ కెమెరా వెనకాల 5 ఇట్లా చూస్తారు, ఎవరు గెలుస్తారు ఏంది అని. ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళ భావోద్వేగాలని బయటకు వస్తాయి కానీ అడుగుతలేను. ఇక్కడ తిండి పోటీలో కూడా మా పెద్దమ్మ సర్వ్ చేస్తూనే ఉన్నది వీళ్ళిద్దరికి. ఆ సూప్ అయిపోయిందని ఆ సూప్ పొట్ల మోసి పోతాడు. అల్లునికి మర్యాద ఎక్కడ తగ్గది. రాగానే కాళ్ళకి నీళ్ళిచ్చుడు, మా అన్నయ్య రాగానే కాళ్ళకి నీళ్ళిచ్చిండు, ఆ రాగానే మంచినీళ్ళు ఇచ్చిరు, చల్ల మంచినీళ్ళు. ఇప్పుడు పోటీ ఎట్లా పోటీ ఉంది కదా, లేకపోతే మళ్ళీ ఆ మర్యాదలు తిండి మర్యాదలు అసలు ప్రేమలకు ఎక్కడ తగ్గదు మా కుటుంబంలో. అన్నయ్య కమాన్ వీళ్ళింట అంటే నాశనం వస్తాను. అంటే నెక్స్ట్ మాకు కూడా తిండిపోటు ఉన్నది, వీళ్ళని చూసి వీళ్ళకి దిష్టి పెట్టుడు ఏం లేదు. ముక్కలున్నాయి అనే నీ ముక్కలైపోగానే ఎప్పుడు నేను నీ తరపు నుండి నిన్ను గెలిపించడానికి థమ్సప్ మూత తీసిస్తాం. అయ్యో నేను ఇస్తేనే లేట్ అయ్యేటట్టుందిగా. ముక్క నమ్ములు పక్క నుంచి 10 రోజులు బుచ్చల గెలవరియాడు అని బుచ్చల వెనకేసేటట్టున్నాడు. అన్నయ్య ఫాస్ట్ మనం ముందు ఉండాలి, మనమే గెలవాలి. బాబా ఏమైంది బాబా, ముక్కలున్నాయి. ఓ పెరిగైపోవాలన్నాడా అనే ఉంటాడు. డిండిండిరి రథ ఛత్రపతి. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మింగ్ 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 లేదు అయిపోయినాయి. సేమ్ తిన్నాం. అవసరం లేదు. దాళ్ళ ముక్కలు వెళ్తాయి, దీళ్ళ ముక్కలు వెళ్తాయి. నువ్వు వద్దు చెప్పకిగా. లేదు అంతే, కొంచెం ఉన్నట్టే అంతే అయిపోయింది. బావను నా ప్లేట్లు ఏర్పాడు అట్లా ఏర్పాడు శ్రీకాంత్ అన్నయ్య. అరకిల మాంసం అవుతుంది అలా. ఇది ముక్కరా అబ్బాయి చెప్తాను. ఇది ముక్క ఏది ముక్క తిల్లా ఏది నేనే విన్నారు లేదా నేనే విన్నారు. నా మొత్తం ముక్కలు ఉన్నాయి, నీ మాంసం వెళ్తాను బయటగా. ఇక మొత్తం గొర్రె చూసావా అంత మర్యాద అన్నావు. చెప్పినా పోటీ దగ్గర అట్లుండదు. తమ్ముడే పేకట అన్నట్టు బావ మర్యాద. పోటీలో మాత్రం నేనే విన్నాడు.
నీళ్ళు ఇచ్చిలాంటివి అంత అయిపోయా. ముందు కళ్ళు గ్లాస్ నీకే పోతాం, ముందు మటన్ ఉడికిందా నీకే పెడతాం. పోటీ పోటీ ఎందుకు జిట్టుగా జిట్టు సుక్క పెట్టాడు నాకే ముందు పోతాడా? నీకు రొయ్యలు ఇష్టమని రొయ్యలు అంటామని నువ్వు, నీకు రొయ్యలు కూడా నేను వండి పెడతా అంట కదా. అట్లా మేము ప్రేమ అనేది చూపెట్టుకుంటాం, కానీ పోటీ పోటీ ఇక్కడ చూపెట్టేది ఇక్కడనే. ఇక్కడ ఏంటి ఇవ్వంటానా? మాంసం నా మాంసం లేదు తేడా అరకిలో కన్నా ఎక్కువ బొక్కలు అన్ని కొరికి పెట్టినాయి అక్తి లేకుండా కొరికి చూడు. శ్రీకాంత్ అనే ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యిండు నేను ఓడిపోవద్దని. అందుకని ఏదేమైనా బాగా మర్యాద చేసుకుంటాను, కానీ పోటీలో నేనే గెలిచిన అంటాను. మరి బాగా నీ తరఫున వాళ్ళని ఏంది? నేను ఒక్కటి వాదించుకోవాలి ఏమున్నది, కుటుంబం అంతా ఒకటి నేను ఒకటైనప్పుడు ఇక మీ వాళ్ళని గెలిచింది అంటారు అంతే ఏమున్నది. చూడండి చేరులారా లోక బాంధవులారా బావమర్ది మీద ఓడిపోయిన అంటాళ్ళు. ఒక్కటే కాదు ఏది కాదు ఏందా అంత ఏందా మాంసంగా అంటే ఉన్న మాకు చిన్న ఉండదా? ఉండదు బొక్కలే నవరాత్రులు అయినా నీకోసం మీకు చూసావా? ఏదేమైనా అంటే ఇక్కడ బావకు పెద్ద బావమరిది అనమాట, బావమరిదిల పెద్ద బావమరిది. ఇక్కడ బావ అంటే ఇద్దరు మేనమామలకు పెద్ద అల్లుడు, పిన్నికి అమ్మకు కొడుకు. అంటే వాళ్ళు కూడా కొడుకులాగానే, పెద్ద కొడుకులాగా మొదటి సంతానం కాబట్టి, కుటుంబంలో మొదటి సంతానం కాబట్టి బావ మీద అట్లా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు వీళ్ళిద్దరు ఇట్లా మరి ఎవరు గెలిచిర్రు ఎవరు గెలవలేదు అని చెప్పడానికి అసలు అర్థమైతలేదు. ఇక్కడ పెద్దనాన్న పెద్దమ్మ లావణ్య కూడా ఆగం అయోమయం ఉన్నారు. కొంచెం శ్రీకాంత్ అనే వైపు ఉన్నా, మరి మళ్ళీ బావ ఎక్కడ ఫీలింగ్ అవుతాడు అని కొంచెం మళ్ళీ అల్లుడు అడిగితే మళ్ళీ బతికి కష్టం అవుతుంది. అయితే నేను సపరేట్ గా మంచిగా ఆనియన్ తో మంచిగా తిన్నాను. ఆనియన్ పక్కన పెట్టేసిన బాబా, అసలు ఆనియన్ ముట్టుకోలే ఇక ఎందుకంటే ఆనియన్ ముట్టుకోదంటే. సరే ఇప్పుడు నిజాయితీ ఏమంటారు నువ్వు గెలిచిన అంటారమా బావమరిది గెలిచిండు అంటారమా? ఇద్దరం గెలిచినాం ఇక మొత్తం గట్టి కొట్టాడితే ఒకడే అంటాడు. నెక్స్ట్ మళ్ళీ చూసుకుందాం అంటాడు మా అన్నయ్య. ఇదైతే మరి ఎవరి మనసు నొప్పించకుండా మా ఆయన మనసు కూడా నొప్పించద్దు అనుకుంటాను. మరి అందుకే నొప్పించి కాంప్రమైజ్ వచ్చిన వాళ్ళేరా గెలుపు మా వైపు గుంజుకుంటలేము. సరే అని ఇద్దరు విన్నింగ్. ఈసారి మ్యాచ్ తొండి మొండి దేవుడు చూస్తాడు. మరి ఇది ఎక్కడికి వస్తా తొండి మొండి డ్రా అయింది. దానిలో అరకిలు ఉన్నాయి అసలు కానీ నెక్స్ట్ టైం వీళ్ళిద్దరికి మటన్ తోనే ముందుకు వస్తారు. మరి అప్పుడు ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను మా పెద్దమ్మ లావణ్య తిండి పోటీ పెట్టుకోబోతున్నాము. మేమిద్దరం చికెన్ దమ్ బిర్యానీతో తిండి పోటీ ఉండబోతున్నాం. మరి ఆ పోటీలో ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాం. ఈ తిండి పోటీ మాత్రం డ్రాగా మిగిలిపోయింది. బావమర్దుల గెలుపు ఓటములు కొంచెం నిర్ణయం చేయడానికి సతమతం అయింది. లాస్ట్ కు వీళ్ళందరూ ఏకస్తులై అటు దీన్ని మొత్తం కళా చేసిండు. బాధ పెట్టకి గుంజుకుంటా నాకు కళ దొరుకుతాడా? బావ మేము ఎప్పుడైనా మా కోసం చూసుకోము. బావకు మర్యాద ఎట్లా చేయాలి? బావ దగ్గర ఏడిపించి కళ దొరుకుతుడా మర్యాద బావలు ఎట్లా అరుచుకోవాలి? మరి బావకి ఎట్లా అని నీ గురించి చెప్పకి తాపత్రయం రాకుండా చూడాలి కానీ ఏడ్చినాక కళలు దొరుకుతాయి. ఇదండి బావమర్దుల సరదా తిండి పోటీ ఫ్రై పీస్ బిర్యానీ. నిజంగా ఇద్దరిది ఒక్కలే తిన్నారు, వీళ్ళ బొత్తలు మాత్రం పెద్దవాళ్ళు అనిపించింది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరం గెలిచిన డ్రా అయింది. బాయ్ బాయ్.